హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఒడిం కుతిరా చాదుం కుతిరా అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫాయిద్ ఫాసిల్ హీరోగా, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కిన మలయాళం మూవీయే ఒడిం కుతిరా చాడుం కుతిరా. ఈ మూవీ ఈ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పెళ్లికి ముందు రోజు రాత్రి నిధి తనకు కాబోయే భర్త అభిని ఒక విచిత్రమైన కోరిక కోరుతుంది. అదేంటంటే పెళ్లికి గుర్రం పైన రావాలి. సరే అని గుర్రం పైన వచ్చిన అభి ఒక చిన్న ప్రమాదంలో కోమాలోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కోమాలో ఉన్న అభి అతన్ని మ్యారేజ్ చేసుకోకుండా వెయిట్ చేసే నిధి, అలాగే ఆత్మహత్యకు సిద్ధంగా ఉండే అభి యొక్క ఫాదర్, ఇలా ప్రతి క్యారెక్టర్ ఒకదాని మించి ఇంకొకటి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ వింత క్యారెక్టర్స్ యొక్క లైఫ్ జర్నీని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ యాంగిల్లో చూపించే ప్రయత్నమే ఈ సినిమా అని చెప్పచ్చు. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫాయిద్ ఫాసిల్ హీరో తన ఫాదర్ యొక్క లాల్ క్యారెక్టర్ అద్భుతంగా వచ్చింది. ఆయన డైలాగ్స్ కానీ, ఆత్మహత్య గురించి మాట్లాడేటప్పుడు వచ్చే డార్క్ హ్యూమర్ రిలేటెడ్ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో ఇదే మంచి హైలైట్ క్యారెక్టర్గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో చూపించిన విజువల్స్ చాలా అద్భుతంగా, కలర్ఫుల్గా, డ్రీమీగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ సినిమా స్టోరీ లైన్ ఒక కొత్త పాయింట్ అని చెప్పచ్చు. రెగ్యులర్ స్టోరీలకి భిన్నంగా మానసిక సమస్యలు ఉన్న క్యారెక్టర్స్ని కామెడీ యాంగిల్లో చూపించే ప్రయత్నం ఈ సినిమా ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే. ఇది అతిపెద్ద మైనస్ ఈ సినిమాకి. సినిమా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళదు. సీన్ల మధ్యలో ఉన్న కనెక్టివిటీ కానీ, లాజిక్లు కానీ చాలాసార్లు మిస్ అయిపోయారు. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఫాయిద్ ఫాసిల్. యాక్చువల్గా ఫాయిద్ ఫాసిల్ చాలా ఎక్సలెంట్ యాక్టరు. ఇంత టాలెంటెడ్ యాక్టర్ని ఈ సినిమాలో పెట్టుకొని ఆయన చేసిన పాత్రను తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆయన ఒక మార్క్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపించలేదు. ఇంకా ఈ సినిమాలో వాడిన కామెడీ టైమింగ్ అంతగా వర్కౌట్ కాలేదు. డైరెక్టర్ సలీం చాలా కొత్త టైప్ ఆఫ్ కామెడీని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అవి చాలా మిస్ఫైర్ అని అని చెప్పచ్చు. ఈ టైప్ ఆఫ్ కామెడీ అందరికీ అంత ఈజీ కాదు. చాలా టైమింగ్ మిస్ అయిపోయింది ఈ సినిమాలో. అంతేకాకుండా క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా ఈ సినిమాలో ఒక మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. ప్రతి క్యారెక్టర్ ఎందుకు అట్లా ప్రవర్తిస్తుందో చెప్పకుండా అందరికీ మెంటల్ డిజాస్టర్ ఉన్నట్టు చూపించడం కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఒడుం కుతిరా చాడుం కుతిరా ఒక కప్పు టీ లాంటిది కాదు. ఇది ఒక కొత్త రకమైన వింత జ్యూస్ లాంటిది. దీన్ని టేస్ట్ చేయాలంటే చాలా సహనం, ఓర్పు కావాలి. లాజిక్ లేని కామెడీని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయొచ్చు. మిగిలిన వాళ్ళు ఈ సినిమాకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.